హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆశు బేబీ. బీఆర్ఎస్ వ్యవసాయేతర భూములకు 3,000 కోట్లు రైతు బంధు ఇచ్చింది. సాగుకు నోచుకొని భూమికి నగుట్టున ఏడాదికి దాదాపు 6,000 కోట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు సొమ్మును చెల్లించింది. 2018లో రైతు బంధు ప్రవేశపెట్టినప్పటి నుండి గత 6 ఏళ్లలో వ్యవసాయానికి ఉపయోగించిన భూమికి డబ్బు చెల్లించడం ద్వారా రాష్ట్ర ఖజానాకు దాదాపు 30,000 కోట్లు నష్టం వాటిల్లింది. మనుపటి ఖరీఫ్ సీజన్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం 1.52 కోట్లు ఎకరాలకు రైతు బంధు చెల్లించింది. అయితే 1.26 కోట్లు ఎకరాలలో సాగు జరిగింది. గత రబీ సీజన్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం 1.52 కోట్ల ఎకరాలకు రైతు బంధు చెల్లించింది. 66.30 లక్షల ఎకరాలలో సాగు చేయగా 85.7 లక్షల ఎకరాలు వ్యవసాయానికి నిరూపకంగా ఉన్నాయి. రైతు పంటల సీజన్ లో కలిపి సాగు చేయని 1.12 కోట్ల ఎకరాలకు రైతు బంధు చెల్లించారు. ఫలితంగా వేల కోట్ల రూపాయలు వృధా అయినట్లు వ్యవసాయ మరియు రెవెన్యూ శాఖలు నిర్వహించిన సంయుక్త సర్వేలో తెలిసింది. రైతు బంధును రియల్ ఎస్టేట్ వెంచర్లు, మార్చి వాణిజ్య మరియు ఇతర వ్యవసాయేతర ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నట్లుగా భూములకు విస్తరించినట్లు సర్వేలో తెలిపింది. వచ్చే జూన్ నుంచి వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి ఎకరాకు 10,000 రైతు బంధు స్థానంగా ఏడాదికి 15,000 రైతు భరోసాను పొడిగించాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధనం వృధా కాకుండా చూసేందుకు సాగుకు పనికిరాని భూములను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ ను ప్రారంభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.